సిల్వర్ స్క్రీన్ మీద ఒక్క ప్రభాస్ ఉంటేనే బాక్సాఫీస్ బద్దలైపోతుంది. కథ ఏ మాత్రం కనెక్ట్ అయినా కాసుల సునామీనే. అలాంటిది ఒకే తెర మీద ఇద్దరు ప్రభాస్లుంటే ఎలా ఉంటుందో బిల్లా బాహుబలితో ప్రూవ్ అయింది. కానీ ఇంతవరకు ఎన్నడూ జరగంది ఇప్పుడు జరగబోతోంది. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ప్రభాస్లను వెండి తెర మీద చూడబోతున్నాం. ఆ వింత కల్కి సీక్వెల్ కల్కి 2లోనే జరిగేలా ఉంది. కన్నా 3102 BC టైటిల్తో రెడీ అవుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ మూడో పాత్ర కూడా వేయబోతున్నాడా? ఆల్రెడీ భైరవుడిగా బౌంటీ హంటర్గా కనిపించాడు, కన్నుడిగా కత్తి తిప్పాడు. మరిప్పుడు వేసే ఆ మూడో పాత్ర ఏంటి? క్లైమాక్స్లోనే ఆ పాత్ర కనిపిస్తుంది అన్న ప్రచారానికి రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ఒకే వెండి తెర, దాని మీద ముగ్గురు ప్రభాస్లు. ఇది రాజమౌళి వల్ల రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్లో క్రియేట్ అయిన కళ. బాహుబలి 3 ఉంటుంది, అందులో మూడో ప్రభాస్ వస్తాడు అని అప్పట్లో ప్రచారం జరిగింది. బాహుబలి 3కే ఛాన్స్ లేదు. కానీ ఒకే తెర మీద ముగ్గురు బాహుబలులంటే ఆ ఊహే నెక్స్ట్ లెవెల్. అదే ఇప్పుడు కల్కి సీక్వెల్లో జరగబోతుంది. నిజానికి బిల్లాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ వేశాడు, కానీ ఎక్కడా ఇద్దరు ప్రభాస్లు ఒకే స్క్రీన్ మీద కనిపించలేదు. అలానే బాహుబలిలో కూడా ప్రభాస్ తండ్రి కొడుకుల పాత్ర వేశారు, కానీ ఎక్కడా ఈ రెండు పాత్రలు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది లేదు. కానీ కల్కి సీక్వెల్ కర్ణ 3102 BCలో మాత్రం ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురు ప్రభాస్లు ఒకేసారి వెండి తెర మీద వెలిగేలా ఉన్నారు. కల్కి మొదటి భాగంలో ఒకే ఒక్క సీన్లో కర్ణుడిగా కాసేపు కనిపించిన ప్రభాస్ క్లైమాక్స్లో మాత్రం ఇద్దరు ప్రభాస్లను చూడమన్నాడు. కల్కిలో భైరవగా కనిపించిన ప్రభాస్ క్లైమాక్స్లో ఒకేసారి భైరవగా కర్ణుడిగా మారుతూ కనిపించాడు. ఒక రకంగా స్పిట్ పర్సనాలిటీ ఫీల్ కలిగిందన్న రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కల్కి 2లో మూడో పాత్ర ఎంట్రీ ఇవ్వబోతోంది. మొన్నటి వరకు టైటిల్ కల్కి కాబట్టి కల్కి అవతారంలో ప్రభాస్ కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ కాదు, యాస్కిన్ రోల్ షిఫ్ట్ కాబోతుందట. ఇది బిగ్గెస్ట్ లీక్. ఇది ఎంతవరకు నిజమన్నది ఫిలిం టీం నుంచి అఫీషియల్గా తేలాలి. అసలు విషయం ఏంటంటే కల్కిలో భైరవగా నవ్వించిన ప్రభాస్ కర్ణుడిగా కనిపించి థియేటర్స్ని షేక్ చేశాడు. ఇప్పుడు కల్కి 2 క్లైమాక్స్లో విలన్గా, అంటే కమల్ వేసిన యాక్షన్ రోల్లో సర్ప్రైజ్ చేసేలా ఉన్నాడు. కల్కి అవతారంలో వచ్చి ఆ యాస్కిన్ని చంపే బాధ్యత కమల్ హాసన్ నిర్వర్తించబోతున్నాడు. ఇదే కల్కి 2 అసలు సిసల్ ట్విస్ట్. మరి ఇలా ఎందుకు పాత్రలు షిఫ్ట్ అవుతాయో కానీ ఒకేసారి వెండి తెర మీద ఇటు భైరవ అటు కర్ణ అలానే యాస్కిన్గా ప్రభాస్ కనిపిస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే, సెన్సేషన్ క్రియేట్ అవ్వాల్సిందే.